హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అయిపోయే సేమియా ఉప్మాని అయితే చేసి చూపెడతాను. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి తర్వాత బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత కొన్ని పల్లీలు అనేది పూర్తి ఆప్షనల్ అండి, అది మన ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిపిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత నేను మీకు చూపిస్తున్నట్లు నేను ఏదైతే బౌల్ చూపిస్తున్నానో నేను ఆ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక బౌల్కి 1.5 బౌల్ వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే టమాటా వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని పూర్తిగా మెత్తగా మగ్గే వరకు మంచిగా టమాటాని అయితే కలుపుకోవాలి. అది పూర్తిగా మగ్గే వరకు చూసుకోవాలి. తర్వాత నేను ఏం చేశానంటే దానికి అంటే మన టేస్ట్కి తగ్గ సాల్ట్, దానికి తగినంత సాల్ట్ వేసి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా టమాటా కానీ ఉల్లిపాయలు కానీ మంచిగా మగ్గిపోతాయి. సో దానికోసం నేను అలాగే మొత్తం సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా నేను దాంట్లో యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా అలానే యాడ్ చేసుకోండి, ఓకేనా? తర్వాత ఏం చేయాలి అంటే మంచిగా అదంతా మగ్గి అయిపోయిన తర్వాత నేను మీకు చెప్పాను కదా క్వాంటిటీ, అలా ఆ క్వాంటిటీ ప్రకారము ఒక బౌల్కి 1.5 బౌలు కప్పు వాటర్ పోసేయండి. ఏదైనా సరే గ్లాస్ కానీ లేదా బౌల్ కానీ ఏది తీసుకున్నా సరే దాని ప్రకారం మీరు కరెక్ట్ కొలతలతో ఒక బౌలు ఏదైనా మీరు ఏ దాంతో తీసుకున్నా దానికి 1.5 పోసేయండి. పోసిన తర్వాత అది మంచిగా మరగాలి. ఎంత బాగా మరిగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను కొత్తిమీర పైన వేస్తున్నాను. కొత్తిమీర వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అరోమా అనేది పైకి వచ్చేసి మంచి స్మెల్ ప్లస్ మంచి టేస్ట్ని వస్తాయి. చాలామంది అయిపోయే మూమెంట్లో కొత్తిమీర వేస్తారు, కానీ అట్లా వేయొద్దండి. ఎప్పుడైతే ఇట్లా వేసుకుంటామో మొత్తం ఆ వాటర్లో అనేది కొత్తిమీర ఫ్లేవర్ అంతా తెలిసిపోతుంది, కలిసి మంచి వాసన ప్లస్ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మొత్తం మరిగిపోయాయి కదా, ఇప్పుడు చూడండి ఇది వేసుకొని మొత్తం సేమియా నేను ఏదైతే క్వాంటిటీ చూపించానో అలా సేమియా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్లో మంచి సేమియా అయితే రెడీ అవుతుందండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.